నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. డ్యూట్రానమీ చాప్టర్ 9 వర్స్ 5లో అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. బైబిల్ తెరవండి. మరలా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. అయ్యో తొందరగా స్పీడ్గా చెప్పేస్తున్నారు అని అనుకుంటున్నారా? నెమ్మదిగా చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 5వ వచనం. ఈ దినము దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప వాగ్దానము మాట నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ తెరిచి నాతో కలిసి చదవటానికి ప్రయత్నం చేయండి. నీవు వారి దేశంనకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దిన వాగ్దానం యొక్క అర్థం ఏంటంటే, ఆయన మీ కుటుంబానికి ఇచ్చిన మాట వాగ్దానము నెరవేర్చటానికి నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొడుతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని స్థాపిస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఈ మంచి దేశాన్ని, ఈ మంచి ప్రదేశాన్ని, ఈ మంచి స్థలాన్ని, ఈ ఫ్లాట్ని దేవుడు నీకు సిద్ధము చేశాడు. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు, ఇది నేను స్వాధీనపరచుకోగలనా, లేదా ఇది నేను స్వాధీనపరచుకుంటున్నాను, నాకే జరిగేలాగా ఉంది, నేనే తీసుకుంటాను అని కొన్ని ఆలోచనలు, ఆశల్లోకి వచ్చేవి. ఆల్రెడీ ఇంచుమించు స్వాధీనపరచుకోవడానికి దగ్గరికి వెళ్ళిపోయి ఉండవచ్చు, లేకపోతే స్వాధీనపరచుకుని ఉండవచ్చు. అయితే నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత జాగ్రత్త చేసుకొచ్చి డబ్బు సంపాదించానో, నేను ఎంత జాగ్రత్తగా ఈ చిట్స్ కట్టాను, లేకపోతే లోన్స్ తీసుకున్నాను, లేకపోతే కష్టపడి ఆ పొదుపు చేసిన ధనంతో నేను ఇది సంపాదించాను, చాలా తెలివిగా మాట్లాడాను, పెద్దల ముందు వ్యవహారాల్లో చాలా తెలివితేటలుగా మాట్లాడాను
లేకపోతే నేను చేసిన భక్తి, నేను చేసిన యథార్థతను బట్టి దేవుడు ఈ స్థానంలో పెడతాడు నన్ను అని అనుకుంటున్నావేమో. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ యథార్థత కానీ నీ తెలివి నీ జ్ఞానము కాదు, ఆయన నీ పితరులకు ఇచ్చిన మాట, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన దీవిస్తాను నీ కుటుంబాన్ని అని ఇచ్చిన మాటను బట్టి దేవుడి దినాన్ని నిన్ను ఈ దీవెనలో స్థిరపరుస్తున్నాడు. అంటే నువ్వు చెప్పాలి, దేవుడు నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు, ఆల్రెడీ నీ కుటుంబానికి దేవుడిచ్చిన ప్రామిస్ ఇది ఈ సమయంలో ఫుల్ఫిల్ అవుతుంది. ఈ గొప్ప దీవెన నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అందుకనే నీకు ఇబ్బంది కలుగజేస్తూ అనేక రకాల ఆటంకాలు కలుగజేసే వారిని అందరినీ నీకు దూరం చేస్తున్నాడు. నీ పీస్ ఆఫ్ మైండ్తో పండుకుంటావు, పీస్ ఆఫ్ మైండ్తో వర్క్ చేసుకుంటావు, ప్రార్థన చేసుకుంటావు. ఒక తెలియని మనశ్శాంతి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇంతవరకు ఏ స్థలంలో ఉన్నా నీకు మనశ్శాంతి లేదు, ఏ వ్యవహారం చేసినా, ఏ ల్యాండ్లో అడుగుపెట్టినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా ఇంతవరకు నీకు ఏ రకమైన హృదయం నెమ్మది లేదు కదా. ఈ దినము ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడికి ఇస్తున్నది. ఏంటంటే నీ కోసం ఏం చేస్తున్నాడంటే 5th లైన్ చూడండి. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడిని యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. నువ్వు ఎవరి వల్ల హెడేక్ అనుకుంటున్నావో, ఏ మనుషుల వల్ల నీకు నెమ్మది లేదో, నీకు నెమ్మది ఇవ్వటానికి నీ భక్తి అని కాదు. లేకపోతే పైన ఎంత మంచి మాట అన్నాడు చూడండి, నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 5వ వచనంలో, నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నటకు నీ నీతైనను నీ హృదయ యథార్థతైనను హేతువు కాదు, ఈ జనముల చెడుతనమును బట్టియే. వారు చెడిపోయారు, కానీ ఆ చెడిపోయిన వారు ఆ మంచి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి లేదు. దేవుని నిబంధనలో, దేవుని నియమాల్లో, దేవుని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వేరుగా ఉన్నాయి. ఆ ఆశీర్వాదము ఏ పిల్లలు అనుభవించాలంటే చెడిపోయిన వారిని అక్కడి నుంచి తీసేస్తాడు అర్జెంటుగా. నీకు మాట ఇచ్చాడు ఆయన, నీ తండ్రికి మాట ఇచ్చాడు, నీ తల్లికి మాట ఇచ్చాడు, నీ పితరులకు మాట ఇచ్చాడు. దీవెనలోకి నువ్వు అడుగు పెడుతున్నావు. నా తెలివి, నా జ్ఞానం, నేను చదువుకున్నాను, నేను మంచి జాబ్ సంపాదించాను, అందుకే నాకు లోన్ ఈజీగా వచ్చింది, ఇల్లు సంపాదించాను, భూమి సంపాదించాను అనుకోవద్దు. నీకు ఇవ్వటానికి కారణం మీ పితరులకి దేవుడిచ్చిన మాట. ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ఎదుటి నుండి ముందున్న వారిని తొలగించేస్తున్నాడు. నీకు ఇబ్బంది కలగజేయకుండా శాంతిగా నువ్వు బ్రతకటానికి, సుఖముగా గడుపు బ్రతుకు దినములు, కృపాక్షేమములు నీకు అనుగ్రహించటానికి నీ ముందున్న వారిని అందరినీ బయటకు నెట్టేస్తున్నాడు. ఎందుకంటే వారు చెడిపోయారు. వారు మంచిగా ఉంటే వారిని దేవుడు నెట్టివేయడాన్ని. చెడిపోయిన వాళ్ళని ఏం చేస్తాడంటే ఆశీర్వాదాన్ని అనుభవించకుండా వారిని తీసి ఆయన ఎవరెవరికి ప్రమాణం చేశాడో, ఎవరెవరు ఆయనకి ఒకరికి ఎదురు చూశారో, ఎవరెవరు ఆయన మీద ఆధారపడి చేసిన ప్రార్థనలు ఉన్నాయో వారికి దీవెనలు ఇవ్వటం అనమాట. ఈరోజు ఈ దీవెన నువ్వు అర్హుడవు, నువ్వు అర్హురాలువి. ఎందుకంటే ఆల్రెడీ వాగ్దానం కలిగిన కుటుంబం ఇది. మీరు అనుకోవచ్చు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, నాకు ఏం నెరవేరలేదు, జరగలేదు అనుకుంటున్నామేమో. తొందరలో నీవు అనుభవిస్తావు, నీ నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లలు అనుభవిస్తారు, పిల్లల పిల్లలు దీవెనల్లో ఆకాశం అంత ఎత్తైన దీవెనలతో అనుభవిస్తూ దేవుని గణపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి వాగ్దానం ఏంటంటే, బలమైన వాగ్దానం ఏంటంటే నీ భక్తి, నీ హృదయ యథార్థత కాదు, నీ పితరులకి ఆయన ఇచ్చిన మాట. ఈరోజు ఈ ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. నీ జీవితాంతము కృపను కాపాడుకుంటూ ఈ వాగ్దానాల్లో ముందుకు కొనసాగాలి. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. నేను వైజాగ్ నుండి వస్తున్నాను. నా పేరు హైమావతి. పోయిన సంవత్సరం మేలో మేము బెంగళూరులో ఉన్నాము. మా పక్కన ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ నుండి వచ్చి అక్కడ వాళ్ళు నివాసం చేస్తున్నారు. అయితే వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి పిల్లలు లేరనమాట. ఆవిడకి థైరాయిడ్, తర్వాత పీసీఓడి సమస్య కూడా ఉంది.
దీది నాకు పిల్లలు పుట్టడం లేదు, మా తోడుకోడళ్ళందరూ కూడా పిల్లలు ఇద్దరిద్దరు పిల్లల్ని కడుపులో మోస్తున్నారు అని తను బాధపడుతూ ఉండేది. అప్పుడు మా అమ్మాయి ఏం చేసిందంటే, ఇసాకయ్య గారి ప్రార్థనాయలు మా ఇంట్లో ఉంది, ఆమెకి పొట్ట మీద రాసిందనమాట. ఈ సంవత్సరం ఆమెకి ఆగస్టు 20వ తారీఖున మంచి 12 బాబు పుట్టాడు. ఆవిడ వెంటనే షేర్ చేసుకుంది, అక్క నాకు బాబు పుట్టాడు అంటే, ఇది మా తైల మహిమేనమ్మా, మా ప్రార్థనాయల యొక్క మహిమ. ప్రార్థనాయలు యేసు రక్తంగా దేవుడు మార్చి అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. నాకు 2 పాపలు ఉన్నారు. అయితే ఆపరేషన్ చేయించేసుకుందాం అనుకున్నాను. ఆంటీ అన్నారు తైలాభిషేకం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రేయర్ చేయించుకుందాం అని అన్నారు. సరే ఆంటీ అన్నాను. వచ్చాక కన్సీవ్ అయ్యాను. నాకు ఇప్పుడు బాబు పుట్టాడు. దేవుడికి చిన్న సాక్ష్యం చెప్పుకుందామని వచ్చాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా పిల్లకి 2 ఆడపిల్లలు, తర్వాత బాబు కావాలని నేను వచ్చాను. దేవుడు 6 సంవత్సరాలకి దర్శించి మగబిడ్డనిచ్చాడండి. ఇస్సాకయ్య గారి ప్రార్థన ద్వారాగానే నా బిడ్డ గర్భం ధరించిందండి. దేవుడు ఎంతగానో మగబిడ్డనిచ్చాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ఇదిగోండి మా పాపకు పెళ్ళైంది. పెళ్ళైన వెంటనే ప్రెగ్నెంట్ వచ్చిందండి. 3వ నెలకి హార్ట్ కొట్టుకుంటుంది బేబీకి అని చెప్పేసి ఆపరేషన్ చేస్తారు అయ్యగారు. రెండోది పాప పుట్టిందండి. మళ్ళీ గుండెల్లో కనబట్టదని చెప్పేసి 15 రోజులున్న తర్వాత ఆ పాప కూడా చనిపోయింది అయ్యగారు. ఇది 3వ ప్రెగ్నెంట్ అండి. పాపకి 5 నెలలు వచ్చిందండి. బ్లడ్ టెస్ట్లో ఇది చేస్తే పాపకి ఎన్నుపూసలు ఎముకలు అని నరాలు పొంగాయని చెప్పారు అయ్యగారు. చాలా ప్రమాదం అండి, ఇది చాలా ఉండకూడదమ్మ ఇది ఇలాగా అనేసి చెప్పారు అయ్యగారు అందరూ డాక్టర్ గారు. అయినప్పటికీ ఇసాక అయ్యగారు తైలం రాసి పిల్లని హాస్పిటల్ పంపించాను అయ్యగారు. నేను నా బిడ్డ క్షేమంగా వచ్చిందండి. రిపోర్ట్లో కూడా ఏమీ లేదమ్మని చెప్పారండి. ఈ కొంత సాక్ష్యం దేవుని దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఈ గొంతుకులోంచి కిందకి ఇలా కంఠంలోకి కాయాలు పడింది, ఆపరేషన్ పడుతుంది అన్నారండి. మేము హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చామండి రమి హాస్పిటల్కి. అక్కడైతే 5 రోజుల్లో ఆపరేషన్ చేసేయాలమ్మా, విశాఖపట్నం తీసుకెళ్ళాలన్నారండి. మా దగ్గర అయితే ఏమీ లేవు తండ్రి. ఇప్పుడు విశాఖపట్నం ఏంటంటే అప్పుడు అయ్యగారు ప్రార్థన అవుతుందండి అక్కడ. ఆ తైనం బాటిల్ తీసుకోండి అయ్యగారు అన్నారండి. ఎక్కడికన్నా వెళ్తే 7 సిలువలు వేసి పంపిస్తే మంచిది అవుతుంది అని అన్నారండి. మేము ఎప్పుడు అయ్యగారిది సెల్లో పెట్టుకుంటామండి. ఆ వాక్షన్ ద్వారా 7 సిలువలు వేసి మళ్ళీ మేము కాకినాడ ధర్మ హాస్పిటల్ తీసుకెళ్ళామండి.
ముందు రోజు ఆపరేషన్ పడుతుంది అన్నారండి. మళ్ళీ ఈ రోజు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళాక ఏమీ లేదన్నారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దేవునికి మహిమ కలుగును. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. మేము పిల్లల కోసం ప్రార్థన చేస్తుండగా మా మమ్మీ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసి ఫ్రూట్స్ ఇవ్వగానే నేను కన్సీవ్ అయ్యాను. నాకు ఒక చిన్న పాప ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా కోళ్ళకి గర్భఫలం కావాలి అయ్యారు అని వచ్చానండి. అయితే అరటిపండు ఇచ్చి ఇదిగో నీకు మనవడు ఇస్తున్నాను అన్నారండి. మా కోళ్ళకి 3వ నెల వచ్చిందండి. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. మనకంటే అబ్బాయికి క్యాన్సర్ వచ్చిందండి. డాక్టర్ గారు అయితే 2-3 గంటల్లో చచ్చిపోతాడని డాక్టర్ గారు అన్నారండి. మా సిస్టర్ ఇక్కడికి వస్తుందండి నెలకి. ఆ అమ్మాయి పేజర్ నూనె తెచ్చి, అక్క ఈ పేజర్ నూనె తాగించు, ఏం పర్లేదని మా సిస్టర్ చెప్తా పేజర్ నూనె తాగించాడండి. దేవుడు ఎంతగానో నా బిడ్డని రక్షించాడండి, ప్రాణంతో నిలబెట్టాడు. అసలు నమ్మకం లేదని అన్నారండి డాక్టర్లు. దేవుడైతే ఈ గొప్ప బచ్చాన్ని మాకైతే గొప్ప మేలు చేశాడండి. ఈ చిన్న సాచుకొని దీవించనుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా పాప కడుపులో ఉన్నప్పుడే హార్ట్లో హోల్ ఉందంటండి. పుట్టిన 2వ నెలలో పిల్ల బాగా నీరసపడిపోయిందండి. తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించాము. పర్లేదమ్మా 8వ నెలకు తగ్గిపోద్ది అన్నారు. 8వ నెలకు తగ్గిపోద్ది అని మళ్ళీ స్కానింగ్ చేస్తే తగ్గిపోయింది అన్నారు. తగ్గిపోయింది అన్నారని మళ్ళీ మామూలుగా వదిలేశానండి. ఉండే కొద్దీ బరువు తగ్గిపోతుందండి. ఇదేంటి బరువు ఇలా తగ్గిపోతుందని హాస్పిటల్ తీసుకెళ్ళాక అమ్మ ఈ పిల్ల చాలా వీక్ అయిపోయింది, గుండె నీరసం, ఈ పిల్లకి హార్ట్లో హోల్ కూడుకోలేదు, సంవత్సరం అయిపోతుంది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారో ఇంకా కూడుకోదు ఇది. అయితే ఇంటికి వచ్చేసి నేను నా కుటుంబం చాలా ఏడ్చాము. మా నాన్న అదేటమ్మ అలా ఏడుతావు, ఇసాక అయ్యగారు ప్రార్థన చాలా గొప్పది, అయ్యగారితో ఒక్కసారి ప్రార్థన చేస్తాము, దేవుడే ఉన్నాడు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళకని ఇక్కడ తీసుకొచ్చాడండి. నెక్స్ట్ నెల తీసుకొచ్చాక అయ్యగారికి ఇలాగ అయ్యగారు పిల్ల బతకదనే చెప్తున్నారు అయ్యగారు అని ప్రార్థన చేయించానండి. 7 నెలలు పోయాక నా బిడ్డకి ఏం అవ్వలేదని నువ్వే సాక్ష్యం చెప్తావు, ఏమవ్వదు, నీ కూతురు చాలా బతుకుతుంది, గొప్ప సాక్షిగా నిలబడతావు నువ్వు అన్నారండి. ఈ నెల 7వ నెల అండి, 1.5కి వచ్చేసింది. ఇదేటమ్మ ఇదేమో ఆశ్చర్యం అమ్మ, పిల్లకి ఎలా తగ్గింది, తగ్గితే కడుపులోనే కూడుకోవాలి లేదా నెలలోంచే కూడుకోవాలా, అంతేగాని 2వ సంవత్సరం వచ్చే కూడుకుందంటే దేవుడి కార్యమే. చాలా గొప్ప కార్యం చేశాడమ్మ దేవుడు. నీ కూతురికి ఏమీ అవ్వదు, ఇసాకయ్య గారు చెయ్యేసి ప్రార్థన చేసి నా కూతురికి ఏమీ అవ్వదు అన్నారండి.
అలాగే చాలా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు కూడా బరువు కొంత పెరిగింది. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. మేము నిడదవోలు ప్రక్కనే ప్రామలగూడ నుంచి వచ్చామండి. నా సాక్ష్యం ఏంటంటే అండి, మా అమ్మాయికి పెళ్ళయి 4వ సంవత్సరం అండి ఇది అవుతాయండి. ఎన్నో హాస్పిటల్ తిరిగామండి. నీటి బుడగలు ఉన్నాయన్నారండి, ట్యూబ్లో బ్లాక్ ఉందన్నారండి, కంతి ఉందన్నారండి, ఇవన్నీ ఉన్నాయన్నారండి. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో మందులు వాడామండి. వాడితే అవి ఎప్పన్నా చేయించుకోవాలి, ఇంకా అలా చేయించుకుంటేనే నీకు పిల్లలు పుడతారనేసి అన్నారండి. సరే అనేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తామండి. వచ్చేసిన తర్వాత వికాసాయి పాస్టర్ గారు ప్రార్థనా శక్తి గురించి మా ఇంటి పక్కన సహోదరి చెప్పిందండి. చెప్పగానే నేను మా అమ్మాయిని తీసుకుని 1 నెలలో వచ్చానండి. వచ్చిన తర్వాత అయ్యగారితో మాట్లాడామండి. మాట్లాడితే పుడతారు పో అన్నారండి. మా అమ్మాయి ఏప్రిల్లో కన్సీవ్ అయిందండి. అరటిపండు ఇచ్చారు వికాసాయిక పాస్టర్ గారు. అరటిపండు తిన్నాక కన్సీవ్ అయిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా సహోదరి తీసుకొచ్చిందండి. నాకు కుమార్తె అండి, వివాహం 2వ సంవత్సరం అండి. అందరికీ నీ పిల్లలు పుట్టేస్తున్నారు, మీకు పిల్లలు పుట్టరు, మీ వంశంలో పిల్లలు లేరని అన్నారండి. అంటే నేను 7 నెలల నుంచి వస్తున్నానండి. అయితే జూన్ నెలలో ఇసాకయ్య గారు ఫలం ఇచ్చారండి. అయితే నాకు మనవడు కావాలి అయ్యగారు అన్నారండి. ఇచ్చాను పో అన్నారండి. అన్నాక ఆ నెలలోనే దేవుడు కన్ఫర్మ్ చేశారండి. పాపకి 3వ నెలండి. దేవుడు సాక్షి దీవించిన గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ఊరు మేము ఇక్కడికి ప్రార్థనకు వచ్చేవాళ్ళం. అయితే నా 5 సంవత్సరాలు పిల్లలు లేరని మేము బాధపడుచుండగా 6వ సంవత్సరంలో నేను అప్పటికే హాస్పిటల్కి వెళ్దామని ఆ సహోదరికి చెప్పాను. అయితే సహోదరి అన్నది, నేను ప్రార్థన శక్తి తైలం ఇస్తాను, తైలం రాసుకుని హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పినప్పుడు నేను 5 సంవత్సరాలుగా చూసాము. ఈ 5 సంవత్సరాలు ఏంది, ఏం జరుగుతుందని ఎంతగానో బాధపడతా వెళ్ళాము మేము హాస్పిటల్కి. ఆ తైలం కడుపుకు రాసుకుని మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెంటనే కన్సీవ్ అయ్యిందండి మా ఇద్దరికి. 6 సంవత్సరాల తర్వాత బిడ్డని నాకు 7వ సంవత్సరంలో అందమైన బిడ్డని, ఆరోగ్యమైన సంపూర్ణమైన బహుమానాన్ని నా పొత్తిళ్ళలో ఉంచాడండి. అందుని బట్టి దేవునికే వందనాలు, మహిమ ఘనత చెల్లును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. పాల్సర్లండి. మా చిన్నమ్మగారు మనవరాలకండి 7 సంవత్సరాలు అయిందండి. ఆ అమ్మాయికి పిల్లలు లేరు.
ఆ అమ్మాయి పాపం డబ్బు 10 లక్షలు ఖర్చు అయిందండి. అది పెట్టించుకుందండి. 5వ నెల వచ్చినప్పటికండి 2 కవల పిల్లలు పుట్టిపోయారండి. అప్పటికి ఆ అమ్మాయికి 10 లక్షలు అయిందండి అలా పెట్టించుకోవటానికే మందులకి గట్టని. తర్వాత అండి ఇసాకయ్య గారి గురించి తెలుసుకుని మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు నేను చూసి ఇవన్నీ చూసి వెళ్ళి అక్కడికి ఇసాకయ్య గారి ప్రార్థనకి వెళ్తే పిల్లలు పుడుతున్నారు అనేసి ఆవిడకి చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. మరి మొన్న పోనీ డిసెంబర్ నెలలోనండి అయ్యగారు ప్రార్థన చేశారండి. అమ్మాయికి 7 నెలలు ఇక్కడికి రాబోతులకి అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందండి. పాప పుట్టిందండి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.